నమస్కారం. భక్తి టీవీ ప్రేక్షకులకు మహాశివరాత్రి పర్వదిన శుభాకాంక్షలతో ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం, సుస్వాగతం. అంతటా ఆవరించి ఉన్న పూర్ణత్వం శివత్వం. అణువు నుంచి అఖిలాండకోటి బ్రహ్మాండం వరకు ప్రసరించేది ఈశ్వర చైతన్యం. జగద్గురు శ్రీ ఆదిశంకరాచార్యుల వారు అన్నట్టు ప్రతి భక్తుడి హృదయ దీపమై వెలిగే ఆ పరంజ్యోతి పరమేశ్వరుడైతే నేటి కాలంలో ఆ జ్యోతి ప్రకాశాన్ని నలుదిశలా వ్యాపింపచేస్తూ ఉన్నారు ప్రవచన చక్రవర్తి బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారు. ఈ మహాశివరాత్రి పర్వదిన శుభవేళ వారి సమక్షంలోనే ఆ పరమేశ్వరుణ్ణి మనందరం కూడా ఆరాధించుకోబోతున్నాం. మీ అందరి తరపున వారి పాదపద్మాలకు నమస్సులు తెలియచేసుకుంటూ ఈనాటి కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలనతో ప్రారంభించవలసిందిగా గురువు గారిని కోరుతున్నాం. ఓం శ్రీమన్మహాగణాధిపతయే నమః. శ్రీమహాసరస్వత్యై నమః. శ్రీగురుభ్యో నమః. హరిః ఓం. ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరృతిం మమ పశోగోశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. ఓం అగ్నిందోతం వృణేమహే హోతారం విశ్వవేదసో అస్య యజ్ఞస్య సుకృతో ఓం సాజ్యం త్రివర్తి సంయుక్తం హన్నినా యోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః. భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే. త్రాహి మాం నరకాద్ ఘోరాద్ దివ్యజ్యోతిర్నమోऽस्तुते. ఓం చత్వారి శృంగా త్రయో అస్య పాదా ద్వే శీర్షే సప్తహస్తాసో అస్య త్రిధా బద్ధో వృషభోరోరవేతి మహోదేవో మర్త్యాగో ఆవివేశ. ఓం ఉద్దీప్య స్వజాతవేదోపఘ్నన్నిరృతిం మమ పశోగోశ్చమహ్యమావహ జీవనం చ దిశో దిశ. సద్యో జాతం ప్రపద్యామి సద్యో జాతాయ వై నమో నమః. భవే భవే నాతి భవే భవస్వమాం భవోద్భవాయ నమః. వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్. ఈశానः సర్వవిద్యానాం ఈశ్వరः సర్వభూతానాం బ్రహ్మాధిపతిర్బ్రహ్మణోధిపతిర్బ్రహ్మా శివో మే అస్తు సదాశివో. సాంబ సదాశివాయ నమః. దీపం ప్రజ్వాల్య ఆ పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు. ఓ చెంబెడు నీళ్లతో అభిషేకిస్తే సంతసించి అనుగ్రహించే పరంధాముడు ఆ పరమేశ్వరుడు. ఈ మహాశివరాత్రి శుభగడియల్లో చేసే అభిషేకం ఆ ఈశ్వరునికి మరింత ప్రీతికరం. అభిషేకం చేసేవారికి చూసేవారికి ఎంతో శుభదాయకం. నమక చమక మంత్రాలు ప్రతిధ్వనిస్తుండగా ఆ మహాదేవునికి జరిగే మహాభిషేకాన్ని కనులారా వీక్షిద్దాం. మహాభిషేకాన్ని ప్రారంభించవలసిందిగా అర్చకవరేణ్యులను కోరుతున్నాం. ఓం దేవీం వాచమదనయంత దేవాస్తాం విశ్వరూపాః పశవో వదంతి. సానో మంద్రేషమూర్జందుహానాధేనుర్వాగస్మానుపసుష్టుతైతు. అయం ముహూర్తః సుముహూర్తో అస్తు. ఏతత్ సుముహూర్తకాలే సూర్యాదీనాం నవానాం గ్రహాణాం అత్యంత ఆనుకూల్యత ఫలసిద్ధిరస్తు. యశివో నామ రూపాభ్యాం యా దేవీ సర్వమంగళ తయోః సంస్మరణాత్ పుంసాం సర్వతో జయమంగళం. లాభస్తేషాం జయస్తేషాం కుతస్తేషాం పరాభవః. ఏషామిందేవరశ్యామో హృదయస్థో జనార్దనః. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం. లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. సుముఖశ్చైకదంతశ్చ కపిలో గజకర్ణకః. లంబోదరశ్చ వికటో విఘ్నరాజో గణాధిపః. ధూమకేతుర్గణాధ్యక్షః ఫాళచంద్రో గజాననః. వక్రతుండశోర్పకర్ణో హేరంబస్కందపూర్వజः. షోడశైతాని నామాని యః పఠేత్ శృణుయాదపి. విద్యారంభే వివాహే చ ప్రవేశే నిర్గమే తథా
సంగ్రామే సర్వకార్యేషు విఘ్నస్తస్య న జాయతే. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణ నమోస్తుతే. శ్రీలక్ష్మీనారాయణాభ్యాం నమః. ఉమామహేశ్వరాభ్యాం నమః. వాణీహిరణ్యగర్భాభ్యాం నమః. శచీపురందరాభ్యాం నమః. అరుంధతే వసిష్ఠాభ్యాం నమః. శ్రీ సీతారామాభ్యాం నమః. సర్వేభ్యో బ్రాహ్మణేభ్యో మహాజనేభ్యో వేదవిభ్యో నమో నమః. శుభమస్తు. ఆచమ్య హస్తం ప్రక్షాళ్య ఓం కేశవాయ స్వాహ. ఓం కేశవాయ స్వాహ. ఓం నారాయణాయ స్వాహ. ఓం మాధవాయ స్వాహ. ఓం గోవిందాయ నమః. విష్ణవే నమః. మధుసూదనాయ నమః. త్రివిక్రమాయ నమః. వామనాయ నమః. శ్రీధరాయ నమః. శ్రీకేశాయ నమః. పద్మనాభాయ నమః. దామోదరాయ నమః. సంకర్షణాయ నమః. వాసుదేవాయ నమః. ప్రద్యుమ్నాయ నమః. అనిరుద్ధాయ నమః. పురుషోత్తమాయ నమః. దోక్షయాయ నమః. నారసింహాయ నమః. అచ్యుతాయ నమః. జనార్దనాయ నమః. ఉపేంద్రాయ నమః. హరయే నమః. శ్రీకృష్ణాయ నమః. శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమో నమః. ఉత్తిష్టంతో భూతపిశాచాః ఏతే భూమిభారకాః ఏతేషాం విరోధేన బ్రహ్మకర్మ సమారభే. దైవీ గాయత్రీశ్ఛందః ప్రాణాయామే వినియోగः. ఓం భూః ఓం భువః ఓం సువః ఓం మహః ఓం జనః ఓం తపః ఓం సత్యం యో దేవः సవితాస్మాకం ధియో ధర్మాదిగోచరः ప్రేరయేత్ తస్య భర్గः సత్వరేణ్యముపాస్మహే. బ్రహ్మభోర్భువస్సు వరోం. అందరూ కూడా వీక్షిస్తున్న సమస్త భక్తకోటి మమ అనుకుని ఆ సాక్షాత్తు పరమేశ్వరుడికి స్ఫటికలింగేశ్వరుడికి నమస్కారం చేసుకోండి. మమ యజమానస్య సమస్త ఉపాత్త దురితక్షయ ద్వారా శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య శ్రీ పరమేశ్వర ప్రీత్యర్థం ద్వాదశ జ్యోతిర్లింగ దేవత ఉద్దిశ్య ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర దేవత ప్రీత్యర్థం శుభే శోభనే ముహూర్తే శ్రీ మహావిష్ణోః శ్రీ మహాశంభోః రాజ్ఞయా ప్రవర్తమానస్య అద్య బ్రహ్మణః ద్వితీయపరార్ధే శ్రీ శ్వేతవరాహకల్పే వైవస్వతమన్వంతరే కలియుగే ప్రథమపాదే జంబూద్వీపే భారతవర్షే భరతఖండే మేరోః దక్షిణదిగ్భాగే శ్రీశైలస్య వాయవ్యప్రదేశే కృష్ణాగోదావర్యోర్మధ్యప్రదేశే అస్మిన్ శ్రీ సాక్షాత్ స్ఫటికలింగేశ్వరస్వామిదేవత దివ్యచరణసన్నిధౌ బ్రాహ్మణ హరిహర గురుచరణసన్నిధౌ అస్మిన్ వర్తమాన వ్యవహారికచాంద్రమానేన ప్రభవాది షష్ఠీ సంవత్సరాణాం మధ్యే విశేషతః శోభకృన్నామ సంవత్సరే ఉత్తరాయణే శిశిరఋతౌ మాఘమాసే కృష్ణపక్షే అద్యాః తత్కాల చతుర్దశ్యాం తిథో భృగువాసరే శుభవాసరే శుభనక్షత్రే శుభయోగే శుభకరణ ఏవం గుణ విశేషణ విశిష్టాయాం అస్యాం శుభతిథో మహాశివరాత్రో పర్వదినే శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం లోక కళ్యాణార్థం సమస్త జగద్రక్షణార్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష ఫల సిద్ధ్యర్థం మహాశివరాత్రి ఈ పర్వదినాన మనందరం కూడా ఆ శివ సంకల్పంతో శివుడాజ్ఞ లేనిదే ఏదీ జరగదని పెద్దలు చెప్పిన వాక్యంగా శివ సంకల్పంతో మనందరం ఆ పరమేశ్వరుణ్ణి అభిషేకించుకొనబోతున్నాం, ఆరాధించుకొనబోతున్నాం. తత్సంకల్పం జరుగుతోంది. వీక్షిస్తున్న సమస్త భక్తకోటి మీరందరూ స్వయంగా స్వామివారిని అభిషేకించినట్టుగా ఆరాధించినంత సమస్త సంపూర్ణ ఫలం మనందరికీ దక్కుతుంది. ఒక్కసారి సంకల్పంలో మీ గోత్రాన్ని, మీ ఇంటి పేరుని, మీ కుటుంబ సభ్యుల పేర్లను ఒక్కసారి స్మరణ చేసుకుని మమ సహ కుటుంబం అనుకోండి. గోత్రస్య వంశోద్భవస్య నామధేయస్య ధర్మపత్ని సమేతస్య సహ కుటుంబానాం అస్మిన్ దేశే అస్మిన్ రాష్ట్రే అస్మిన్ పట్టణే నగరే గ్రామే సమస్త జనానాం నానా గోత్రానాం నానా నామధేయానాం సమస్త భక్తజనానాం సహ కుటుంబానాం లోక కళ్యాణార్థం సమస్త జన సంతోషకరణార్థం సమస్త అతివృష్టి అనావృష్టి బాధా నివృత్తి ద్వారా సకాల పరిపూర్ణ వర్ష ఫల ప్రాప్తి ద్వారా సకల సస్యాభివృద్ధ్యర్థం గోదేవతా దినదినాభివృద్ధ్యర్థం నిరంతరం ధర్మ సిద్ధ్యర్థం పరమేశ్వర సంపూర్ణ అనుగ్రహ కృపా కటాక్ష బల సిద్ధ్యర్థం మహాశివరాత్రి పర్వదిన శుభ సమయే సంభవద్భిః ద్రవ్యైః సంభవద్భిః ఉపచారైః
యథాశక్తి రుద్రవారాభిషేచనం కరిష్యే తదంగకలశారాధనం కరిష్యే కలశే గంధపుష్పాక్షతైరలంకృత్య నిక్షిపేత్ కలశస్య ముఖే విష్ణుకంఠే రుద్రः సమాశ్రితः మూలే తత్ర స్థితో బ్రహ్మా మధ్యే మాతృగుణనా స్మృతः కుక్షోతు సాగరాः సర్వే సప్తద్వీపా వసుంధరా ఋగ్వేదోऽథ యజుర్వేదः సామవేదో హ్యథర్వణः అంగైశ్చైతాः సర్వే కలశాంబుసమాశ్రితాः అత్ర తిష్టతు గాయత్రీ శాంతిః పుష్టికరే తథా ఆయాంతు అభిషేకపూజార్థం దురితక్షయకారకాः కలశే సర్వతీర్థాన్ సర్వపుణ్యనదీజలానావాహ్య కలశోదకేన పూజాద్రవ్యాని అభిషేకద్రవ్యాని సంప్రోక్ష దేవం సంప్రోక్ష ఆత్మానం సంప్రోక్ష అపవిత్రః పవిత్రో వా సర్వావస్థాంగతోపి వా యస్మరేత్ పుండరీకాక్షం సభాఖ్యాభ్యంతరశుచిః యస్మరేత్ శాంభవీ శాంతం సభాఖ్యాభ్యంతరశుచిః పుష్పాక్షతాన్ గృహీత్వా మహాగణాధిపతిం ధ్యాత్వా అభిషేకానికి ప్రారంభ సూచికగా ఆదో పూజ్యో గణాధిప అన్నట్టుగా మహాగణపతిని ఒక్కసారి ప్రార్థన చేసుకుందాం. ఏ క్షేత్రానికి వెళ్ళినా సాక్షి గణపతిగానో డుండీ గణపతిగానో మనకి దర్శనమిస్తారు. ప్రారంభంగా రత్నగర్భ గణపతిగానో శ్రీశైలానికి వెళ్ళిన ఆ మహాగణపతిని ముందుగా ప్రార్థన చేసుకొని స్వామివారిని అభిషేకించుకొని ఆరాధించుకుందాం. బోలా శంకర భగవానికి జై. హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం గణానాన్వా గణపతిగుం హవామహే కవిం కవీనాముపమశ్రవస్తమో జ్యేష్ఠరాజం బ్రహ్మణాం బ్రహ్మణస్పదాన శృణవన్నోతిభిः సేదసాదనో నిశుషేద గణపతే గణేశత్వామార్వే ప్రథమం కవీనాం నరుదే త్వత్క్రియతే కించనారే మహామర్కం మాఘవం చిత్రమర్చ ఆతో న ఇంద్రక్షమంతో చిత్రం గ్రాభం సంగ్రోభాయ మహాహస్తి దక్షిణేన. ఓం గం గణపతయే నమః మహాగణాధిపతయే నమః. ప్రార్థనాపూర్వక నమస్కారాం సమర్పయామి. మహాగణాధిపతి సంపూర్ణనుగ్రహ ఫలప్రసాద సిద్ధిరస్తు. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్త్వితి భవంతో బ్రవంతో. ఉత్తరే శుభకర్మణ్య విఘ్నమస్తు. శ్రీ పరమేశ్వర ఉద్దిశ్య పరమేశ్వర ప్రీత్యర్థం యథాశక్తి రుద్రవారాభిషేచనం కరిష్యే. ధ్యానం అందరూ ఆ పరమేశ్వరుణ్ణి చేతులు జోడించి ధ్యానం చేయండి అందరూ కూడాను. శాంతం పద్మాసనస్థం శశిధరమకుటం పంచవక్త్రం త్రినేత్రం శూలం వజ్రం చ ఖడ్గం పరశుమభయదం దక్షభాగే వహంతం నాగం పాశం చ ఘంటాం ప్రళయహుతవహం సాంకుశం వామభాగే నానాలంకారయుక్తం స్ఫటికమణినిభం పార్వతీశం నమామి. పార్వతీశం నమామి. శ్రీ స్ఫటికలింగేశ్వర స్వామినే నమః. ధ్యాయామి. సద్యోజాతం ప్రపద్యామిత్యావాహనం సమర్పయామి. సద్యోజాతాయ వై నమో నమః ఇత్యాసనం సమర్పయామి. అతి భవే భవేనా ఇది పాద్యం సమర్పయామి. భవే భవస్వమా ఇత్యర్ఘ్యం సమర్పయామి. భవోద్భవాయ నమః ఇత్యాచమనీయం సమర్పయామి. వామదేవాయ నమః ఇది స్నానో అస్య శ్రీరుద్రస్య ప్రశ్నస్య అఘోర ఋషిః సంకర్షణమూర్తిస్వరూపో యోసావాదిత్యః పరమపురుషः సహేష రుద్రో దేవత అగ్నిక్రతుచరమాయామిష్టకాయాగుం రుద్రవారాభిషేచనే జపే వినియోగः. నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే అంగుష్ఠాభ్యాం నమః. మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే తర్జనేభ్యాం నమః. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే మధ్యమాభ్యాం నమః. మయస్కరాయ చ నిరూఢపశుబంధాత్మనే మధ్యమాభ్యాం నమః. నమః శివాయ చ జ్యోతిష్ఠోమాత్మనే కనిష్ఠికాభ్యాం నమః. శివధరాయ చ సర్వకృత్వాత్మనే కరదలకరపృష్ఠాభ్యాం నమః. నమః శంభవే చ అగ్నిహోత్రాత్మనే హృదయాయ నమః. మయో భవే చ దర్శపూర్ణమాసాత్మనే సరసే స్వాహ. నమః శంకరాయ చ చాతుర్మాస్యాత్మనే శిఖాయై వషట్ మయస్కరాయ చ నిరూఢపశుబంధాత్మనే కవచాయ హోం. నమః శివాయ చ జ్యోతిష్ఠోమాత్మనే నేత్రత్రయాయ వౌషటో. శివధరాయ చ సర్వకృత్వాత్మనే అస్త్రాయ భటో. భూర్భువస్వరోమితి దిగ్బంధః. ధ్యానో ఆపాతాళనభస్థాంత భువన బ్రహ్మాండమా విస్ఫుర జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్ పూర్ణేందువాంతామృతైః
అస్తోక ప్లుతలోకమేష పరిశో రుద్రానువాకాంజపన్ ధ్యాయన్నే సిద్ధసిద్ధయే ధృతిపదో విప్రోభిషించేచ్చివో బ్రహ్మాండ వ్యాప్త దేహ భసిత హిమరుచ భాసమానా భుజంగైః కంఠే కాళాః కబర్దాః కలిత శశికళాశ్చండకోదండహస్తాః త్రక్షా రుద్రాక్షభూషాః ప్రణతభయహరా శాంభవా మూర్తిభేదాః రుద్రాశ్రే రుద్రసూక్తః ప్రకటత విభవానః ప్రయచ్చంతు సౌఖ్యం. ఉత్తరతః చండీశ్వరాయ నమః పూర్వనిర్మాల్యం ఉత్తరతో విసృజేత్. ఓం నమః శివాయ. చండీశ్వరాయ నమః. అభిషేకం చ ధారయేత్. ఓం శంచ మే మయశ్చ మే ప్రియంచ మే కామశ్చ మే కామశ్చ మే సోమనశ్చ మే భద్రంచ మే శ్రేయశ్చ మే వస్యశ్చ మే యశశ్చ మే భగశ్చ మే ద్రవిణంచ మే యంతాచ మే ధర్తాచ మే క్షేమశ్చ మే ధృతిశ్చ మే విశ్వంచ మే మహశ్చ మే సంవిక్చ మే జ్ఞాత్రంచ మే సూశ్చ మే ప్రసూశ్చ మే సీరంచ మే లయశ్చ మరుతంచ మే మృతంచ మే యక్ష్మంచ మే నామయశ్చ మే జీవాతుశ్చ మే దీర్ఘాయుత్వంచ మే నమిత్రంచ మే భయంచ మే సుగంచ మే శయనంచ మే సోషాచ మే సుదినంచ మే. ఓం నమో భగవతే రుద్రాయ. అభిషేకం ప్రారంభమవుతోంది. భక్తులందరూ కూడా ఆ స్వామివారి యొక్క పంచాక్షరి మహామంత్రాన్ని అందరూ మననం చేస్తూ జపం చేస్తూ ఆ పరమేశ్వరాభిషేకాన్ని తిలకించండి. ఓ
सूताय हन्त्याय वनानां पतये नमो नमो रोहिताय स्थपतये वृक्षाणां पतये नमो नमो मन्त्रिणे वाणिजाय कक्षाणां पतये नमो नमो भुवन्तये वारिवस्कृताय औषधीनां पतये नमो नमो उच्चैर्घोषाय क्रन्दयते पत्तीनां पतये नमो नमः कृष्णवेदाय धावते सत्त्वनां पतये नमः नमः सहमानाय व्याधिनीनां पतये नमो नमः ककुभाय निषङ्गिने स्तेनानां पतये नमो नमो निषङ्गिन इषुधिमते तस्कराणां पतये नमो नमो वञ्चते परिवञ्चते स्थायूनां पतये नमो नमो निचेरवे परिचरायारण्यानां पतये नमो नमः सृगाविभ्यो जिघागुंसद्भ्योमुष्टदां पतये नमो नमो सिमद्भ्यो नक्ताञ्जरद्भः प्रकृन्तानां पतये नमो नम उष्टेशिने गिरिचराय कुलुञ्चानां पतये नमो नम इषुमद्भ्यो धन्वाविभ्यश्च वो नमो नम आतन्वानेभ्यः प्रतिदधानेभ्यश्च वो नमो नम आयच्छद्भ्यो विसृजद्भ्यश्च वो नमो नमोऽस्यद्भ्यो विद्यद्भ्यश्च वो नमो नमः आसीनेभ्यश्च यानेभ्यश्च वो नमो नमो महद्भ्यः क्षुल्लकेभ्यश्च वो नमो नमो रथिभ्यो रथेभ्यश्च वो नमो नमो रथेभ्यो रथपतिभ्यश्च वो नमो नमः सेनानिभ्यश्च वो नमो नमः क्षत्रुभ्यः संग्रहेतृभ्यश्च वो नमो नमस्तक्षभ्यो रथगारेभ्यश्च वो नमो नमः कुलालेभ्यः कर्मारेभ्यश्च वो नमो नमः पुञ्जिष्टेभ्यो निषादेभ्यश्च वो नमो नमः ईश्वरभ्यो धन्वकृद्भ्यश्च वो नमो नमः मृगयुभ्यश्वनेभ्यश्च वो नमो नमः अश्वभ्यश्वपतिभ्यश्च वो नमः नमो भवाय च रुद्राय च नमः शर्वाय च पशुपतये च नमो नीलग्रीवाय च शतकण्ठाय च नमः कपर्दिने च व्यप्तकेशाय च नमः सहस्राक्षाय च शतधन्वने च नमो गिरिशाय च विष्टाय च नमो मेढुष्टमाय च शुमते च नमो ह्रस्वाय च वामनाय च नमो बृहते च वर्षीयसे च नमो वृद्धाय च संवृध्वने च नमो अग्र्याय च प्रथमाय च नमः आशवे च जिराय च नमः शीघ्रियाय च शीभ्याय च नमः ऊर्म्याय च न्याय च नमः स्रोतस्याय च द्वीप्याय च नमो ज्येष्ठाय च कनिष्ठाय च नमः पूर्वजाय च परजाय च नमो मध्यमाय च अपगल्भाय च नमो जघन्याय च बुद्धियाय च नमः सोऽभ्याय च प्रतिसर्याय च नमो याम्याय च क्षेम्याय च नमः उर्वर्याय च खल्याय च नमः श्लोक्याय च अवसान्याय च नमो वन्याय च कक्ष्याय च नमः श्रवाय च प्रतिश्रवाय च नमः आशिषेणाय च आशुरथाय च नमः शूराय चावभिन्दते च नमो वर्मिने च वरोधिने च नमो बिल्मिने च कवचिने च नमः श्रुताय च श्रुतसेनाय च नमो दुन्दुभ्याय च हनन्याय च नमो श्रुष्णवे च प्रमृषाय च नमो दूताय च प्रहिताय च नमो निषङ्गिने च शुधिमते च नमस्तीक्ष्णे च वेचायुधिने च नमः स्वायुधाय च सुधन्वने च नमः श्रुत्याय च पथ्याय च नमः काट्याय च नीप्याय च नमः सूत्याय च सरस्याय च नमो नाद्याय च वैशन्ताय च नमः कूप्याय च वट्याय च नमो वर्ष्याय च वर्ष्याय च नमो मेघ्याय च विद्युत्याय च नमः ईद्रियाय च दप्याय च नमो वात्याय च रेश्म्याय च नमो वास्तव्याय च वास्तुपाय च हरों हर 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 कालहर कष्टहर दुःखहर दारिद्र्यहर सर्वपापहर सदाशिव हरों हर 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 नमः सोमाय च रुद्राय च नमः ताम्राय च अरुणाय च नमः शृङ्गाय च पशुपतये च नमः उग्राय च भीमाय च नमो अग्रे वधाय च दूरे वधाय च नमो हन्त्रे च हनीयसे च नमो वृक्षेभ्यो हरिकेशेभ्यो नमस्ताराय नमः शम्भवे च मयोभवे च नमः शङ्कराय च मयस्कराय च नमः शिवाय च शिवतराय च नमस्तीर्थ्याय च कोल्याय च नमः पार्याय च वार्याय च नमः प्रतरणाय चोत्तरणाय च नमः आतार्याय च लाद्याय च नमः शष्प्याय च फेन्याय च नमः सिगत्याय च प्रवाह्याय च नमः इरण्याय च प्रपथ्याय च नमः किगोशिलाय च क्षयनाय च नमः कपर्दिने च पुलस्तये च नमो गोष्ठ्याय च गृह्याय च नमः स्तल्प्याय च गेह्याय च नमः काट्याय च परेष्ठाय च नमो कृदयाय च निवेश्याय च नमः पागोसव्याय च रजस्याय च नमः शुष्याय च हरित्याय च नमो लोप्याय च लप्याय च
ఓం నమ ఊర్మియాయ చ సూర్యాయ చ నమః పర్ణ్యాయ చ పర్ణశద్యాయ చ నమో పగురమానాయ చ విఘ్నతే చ నమాఖ్యతే చ ప్రఖ్యతే చ నమో వహ్కిరికేభ్యో దేవానాగో హృదయేభ్యో నమో విక్షీణకేభ్యో నమో విచిన్వత్కేభ్యో నమో నమామి వత్కేభ్యః ద్రాపే అంధసస్పదే దరిద్రన్నీలలోహిత ఏషాం మరుషాణామేషాం పశూనామారుహే మారోమో ఏషాం కించనామవతో యాతే రుద్రశివా తనో శివా విశ్వాహ భేషజీ శివా రుద్రస్య భేషజీ దయానోరుణవీమసే ఇమాగో రుద్రాయ తమసే కవర్దినే క్షయతేయాయ ప్రభరామే మదం యథా నశ్యమసద్విపదే చతుష్పదే విశ్వంబష్టంగ్రామే అస్మిన్ననాతరో మృడయానో రుద్రోతనామయస్కృతి క్షయతేయాయ నమసా విధేమతే యచ్చంచయోష్టమణరాయజే పితాదరస్యామలవరుద్ర ప్రణీతో మానో మహాంతముదమానో అర్భకం మానవోక్షంతముదమానవోక్షితో మానవధేప్యతరం మూలమాతరం ప్రియామానస్తనవో రుద్రరీషః మానస్తోకేతనయే మాన ఆయుష్మానో ఘోషమానో అశ్వేషరీషః వీరాన్మానో రుద్రభామితోమధీర విష్ణుతో నమసా విధేమతే ఆరాత్తే గోఘ్న ఉదమోలశగ్నే క్షేత్రేరాయ నమస్మే తే అస్తో రక్షాచనో అధిదేవ ప్రోక్షాచన శర్మ యక్షద్వివరః స్తుహిశ్రుతంగర్తసంయమానం మృగన్న భీమవహనమగ్రో మృడాచరిత్రే రుద్రస్తవానో అన్యందే అస్మన్నివ బంధుతే పరిణో రుద్రస్య హేతుర్వృణైకమహితేషస్య మదనఘాయోః అవస్థిరాగభ్యస్తశ్వమేఢస్తో గాయతనయాయ మృడయా यास्ते अस्तु भगवः यास्ते सहस्रमो हेतयोऽन्यमस्मन्निव वन्तुताः सहस्राणि सहस्रधा बाहुवो समहेयः तासामीशानो भगवः पराचीनामुखाकृधि सहस्राणि सहस्रशो ये रुद्राधिभूम्या तेषाको सहस्रयोजने वधन्वानि तन्मसि अस्मै नमःत्यर्णवेन्दरिक्षे भवाहि नीलग्रीवाश्रिगण्ठाः शर्वाधाक्षमाचराः नीलग्रीवाश्रिगण्ठायो रुद्रा उपश्रिताः ये वृक्षेषु तस्मिञ्जरा नीलग्रीवा विलोहिताः ये भूतानामधिपतयो व्यघातः कवर्धिनः ये अन्येषु विध्यन्ति पात्रेषु पिबतो जनानो ये पथाभिरक्षयायलभृदायव्युधः ये तीर्थानि प्रचरन्त शुकावन्तो निषङ्गिनः य एतावन्तश्च भूयागुंश्च दिशो रुद्राविधस्थे तेषागो सहस्रयोजने वधन्वानि तमसि ॐ नमो रुद्रेभ्यो ये पृथिव्या ये अन्तरिक्षे येषां नमो नमस्ते नामृयन्तु ते यन्विष्माश्च न द्वेष्टं भोजं हे ददामि त्रयम्बकमयया हे सुगन्धिं पुष्टिवर्धनो उर्वारुकबन्धनान् मृत्योर्मुक्षीयमामृतान् यो रुद्रो अग्नो यो अप्सुयो ओषधीषु यो रुद्रो विश्वा भुवन विवेश अस्मै रुद्राय नमोऽस्तु ये सहस्रमयुर्माषामृत्योर्मर्त्याय हन्दवे तान्यज्ञस्य मायया सर्वानमयामे मृत्यवे स्वाहा मृत्यवे स्वाहा प्राणाप्यायस्व नमो रुद्राय विष्णवे मृत्युर्मे पाहि सदाशिवो मम यजमानस्य सर्वापमृत्युर्नश्यतो आयुर्वर्धताम् सदाशिवों बोला शंकर भगवान की जय। ओम अग्नाविष्टो सदोषयमावर्धन्तु वाङ्गिरः द्युम्नेर्वाजेभिरागतो ओम एकाच मे तिस्रश्च मे पञ्चच मे सप्तच मे नवच मे एकादश मे त्रयोदश मे पञ्चदश मे सप्तदश मे नवदश मे एकविंशतिश्च मे त्रयोविंशतिश्च मे पञ्चविंशतिश्च मे सप्तविंशतिश्च मे नवविंशतिश्च मे एकत्रिंशच्च मे त्रयस्त्रिंशच्च मे चतुष्पश्च मे अष्टौच मे द्वादश मे षोडश मे विंशतिश्च मे चतुर्विंशतिश्च मे अष्टाविंशतिश्च
मे द्वात्रिंशच्च मे षट्त्रिंशच्च मे चत्वारिंशच्च मे चतुश्चत्वारिंशच्च मे अष्टाचत्वारिंशच्च मे वाजश्च पश्चापिदश्च यष्णियश्चान्त्यायनश्चान्त्यश्च भुवनश्चाधिपतिश्च ज्ञानेर्बृहस्पतिरुक्था मदानिशगुंसि षद्विश्वे देवाः सूक्तवाचः पृथिवीमाधर्मामायिगुंसेर्मधुमनिष्ये मधुजनिष्ये मधुवक्ष्यामि मधुवदिष्यामि मधुमतीं देवेभ्यो वाचमुद्यासगुंसुश्रोषेण्यां मनुष्येभ्यस्तं मा देवा अवन्तु शोभायै पितरो नुमदन्तु ॐ शान्ति शान्ति शान्तिः। भोला शंकर भगवान की जय। हर हर नमः पार्वती पतये हर हर महादेव हर। ఎన్ని జన్మల పుణ్యం చేసుకుంటే ఈ సమయంలో ఈ రీతిలో ఆ పరమేశ్వరుడికి చేసుకున్న అభిషేకం వీక్షించే భాగ్యం కలుగుతుంది చెప్పండి. ఇదే ఈశ్వర సంకల్పం అంటే. ఈ మహాశివరాత్రి శుభ సందర్భంలో అభిషేకం అనంతరం అర్చనను కూడా మనం నిర్వహించుకోబోతున్నాం. విశేషార్చన ప్రారంభించవలసిందిగా అర్చక వరేణ్యులను కోరుకుందాం. ఓం నమ శివాయ. వామదేవాయ నమః స్నానం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః వస్త్రం అభివస్త్రాసువసనానియర్షాభిధేనో పూయమానః అభిచంద్రాభర్తవేనో హిరణ్యాభ్యశ్వాన్ రథినో దేవసోమ. వస్త్రయుగ్మం సమర్పయామి. జ్యేష్ఠాయ నమః ఉపవీతార్ధమక్షదాం సమర్పయామి. శ్రేష్ఠాయ నమః దివ్యపరిమళగంధాన్ ధారయామి. కాలాయ నమః దివ్యపరిమళగంధాన్ ధారయామి. కలవికరణాయ నమః పుష్పధవలాక్షతాన్ పూజయామి. ఓం నిధనపతయే నమః. ఓం నిధనపదాంతికాయ నమః. ఓం ఊర్ధ్వాయ నమః. ఓం ఊర్ధ్వలింగాయ నమః. ఓం హిరణ్యాయ నమః. ఓం హిరణ్యలింగాయ నమః. ఓం సువర్ణాయ నమః. ఓం సువర్ణలింగాయ నమః. ఓం దివ్యాయ నమః. ఓం దివ్యలింగాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవలింగాయ నమః. ఓం శర్వాయ నమః. ఓం శర్వలింగాయ నమః. ఓం శివాయ నమః. ఓం శివలింగాయ నమః. ఓం జ్వలాయ నమః. ఓం జ్వలలింగాయ నమః. ఓం ఆత్మాయ నమః. ఓం ఆత్మలింగాయ నమః. ఓం పరమాయ నమః. ఓం పరమలింగాయ నమః. ఓం త్రిదలం త్రిగుణాకారం త్రినేత్రం చ త్రియాయుధం త్రిజన్మ పాప సంహారం ఏకబిల్వం శివార్పణం త్రిశాఖైర్బిల్వపత్రైశ్చ అచ్ఛిద్రైః కోమలైః శుభైః తవ పూజాం కరిష్యామి. ఏకబిల్వం శివార్పణం దర్శనం బిల్వవృక్షశ్చ స్పర్శనం పాపనాశనం అఘోర పాప సంహారం. ఏకబిల్వం శివార్పణం కాశీక్షేత్ర నివాసం చ కాలభైరవ దర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం ఉమయా సహ దేవేశం వాహనం నందిశంకరం ముచ్యతే సర్వపాపేభ్యో. ఏకబిల్వం శివార్పణం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం సర్వత్రైలోక్యకర్తారం సర్వత్రైలోక్యపాలనం సర్వత్రైలోక్యహర్తారం ఏకబిల్వం శివార్పణం. బిల్వాష్టకమిదం పుణ్యం యః పఠేత్ శివసన్నిధౌ శివలోకమవాప్నోతి. శివేన సహ మోదతే శివేన సహ మోదతే. ఓం భవాయ దేవాయ నమః. ఓం శర్వాయ దేవాయ నమః. ఓం ఈశానాయ దేవాయ నమః. ఓం పశుపతేర్దేవాయ నమః.
ఓం రుద్రాయ దేవాయ నమః ఓం ఉగ్రాయ దేవాయ నమః ఓం భీమాయ దేవాయ నమః ఓం మహతో దేవాయ నమః ఓం భవస్య దేవస్య పత్న్యై నమః ఓం శర్వస్య దేవస్య పత్న్యై నమః ఓం ఈశానస్య దేవస్య పత్న్యై నమః ఓం పశుపతేర్దేవస్య పత్న్యై నమః ఓం రుద్రస్య దేవస్య పత్న్యై నమః ఓం ఉగ్రస్య దేవస్య పత్న్యై నమః ఓం భీమస్య దేవస్య పత్న్యై నమః ఓం మహతో దేవస్య పత్న్యై నమః సాంగ సపరివార ఉమారామలింగేశ్వర స్వామినే నమః స్ఫటికలింగేశ్వర స్వామినే నమః ద్వాదశ జ్యోతిర్లింగ స్వరూప దేవతాయే నమో నమః నానావిధ పరిమళ పత్ర పుష్పార్చన పూజాం సమర్పయామి ధూపం బలాయ నమః ధూపమాఘ్రాపయామి బలప్రమథనాయ నమః ఓం మనస్పత్యుర్భవేర్దివ్యేనానాం ధూపోయం ప్రతిగృహ్యతాం బలాయ నమః ధూపమాగ్రాపయామి బలప్రమదనాయ నమః సాక్షాత్ దీపం దర్శయామి సాధ్యం త్రివర్తనయుక్తం వన్నినాయోజితం ప్రియం గృహాణ మంగళం దీపం త్రైలోక్యతిమిరాపః భక్త్యా దీపం ప్రయచ్ఛామి దేవాయ పరమాత్మనే త్రాహిమాం నరకాద్ ఘోరాద్ దివ్య జ్యోతిర్నమోస్తుతే ప్రత్యక్ష దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అమృత ఫల నైవేద్యం నివేదయామి ఓం సంసర్వదత్మ ఓం అమృత ఫల నివేదనం నివేదయామి గాయత్ర్యా ప్రోక్ష్య యో దేవస్విదాస్మాకం దియో ధర్మాదిగోచరామహే సత్యం వర్తేన పరిహించామి అమృతమస్తో అమృతోపస్త్రమసి అమృతఫలాన్ నివేదయామి ఓం సద్యోజాతముఖాయ నమః స్వాహ ఓం వామదేవముఖాయ నమః స్వాహ ఓం అఘోరముఖాయ నమః స్వాహ ఓం తత్పురుషముఖాయ నమః స్వాహ ఓం ఈశానముఖాయ నమః స్వాహ మధ్యే మధ్య అమృతపానీయం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి పూర్వాపోషణం సమర్పయామి ఉత్తరాపోషణం సమర్పయామి హస్తో ప్రక్షాళయాం పాదో ప్రక్షాళయాం ముఖే శుద్ధ ఆచమనీయం సమర్పయామి తాంబూలం పూగీఫలైః సకర్పూరైర్నాగవల్లీదళైర్యుతో ముక్తాచూర్ణ సమాయుక్తో తాంబూలం ప్రతిగృహ్యతాం స్ఫటికలింగేశ్వరాయ నమః ముఖవాసైత తాంబూలం సమర్పయామి తాంబూలచర్వణానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి అథ నీరాజనం ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వసర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం కాశీపురనివాసాయ కామిదార్థప్రదాయినే శ్రీ విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి నమస్కరోమి బోలా శంకర భగవానికి జై హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర కాశీ విశ్వనాథ భగవానికి జై శ్రీశైల మల్లికార్జున స్వామికి జై ద్వాదశ జ్యోతిర్లింగ భగవానికి హర హర నమః పార్వతీపతయే హర హర మహాదేవ హర ఓమితి మంత్రపుష్పం తత్పురుషాయ విద్మహే మహాదేవాయ ధీమహి తన్నో రుద్రః ప్రచోదయాత్ తద్రుద్రాయ ప్రచేతసే మేఢుష్టమాయ దవ్యసే వోచే వశంతమమో హృదే సర్వో హ్యేష రుద్రస్తస్మై రుద్రాయ నమోऽस्तु నమో హిరణ్యవాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః యో వేదాదో స్వరః ప్రోక్తో వేదాంతే చ ప్రతిష్ఠితః తస్య ప్రకృతిలీనస్య యః పరః స మహేశ్వరః తవ పాదారవిందయోః అనేక దివ్య వేదోక్త మంత్ర పుష్పాక్షతాన్ సమర్పయామి మనఃపూర్వక ఆత్మగత ప్రదక్షిణే నమస్కారాన్ సమర్పయామి అపరాధ నమస్కారాన్ క్షమాపణ నమస్కారాన్ సమర్పయామి అనేన యథాశక్తి రుద్రవారాభిషేచనేన సర్వం శ్రేయే తత్ఫలం పరమేశ్వరార్పణమస్తు పరమేశ్వర సుప్రీనాథో పరమేశ్వరార్పణమస్తు దేవ్యాః దేవాః అనంతానంత భోగో అస్తు లోకా సమస్తా సుఖినో భవంతు ఓం నమః శివాయ జయ శంకర హర హర శంకర శివ శివ శంకర శంభో శంకర నమః శివాయ ఓం నమః శివాయ జయ శంకర హర హర శంకర శివ శివ శంకర శంభో శంకర నమః శివాయ
శివ అని పిలవగానే కటాక్షించే స్వామిని మనం ఈ రోజున ఎన్నో రకాలుగా ఆరాధించుకున్నాం. ఇంతటి విశేష కార్యక్రమంలో చాగంటి వారి ప్రవచనం వింటేనే ఆ కార్యక్రమానికి నిండుతనం. మరి ఈ శుభ సందర్భంలో మహాశివరాత్రి వైభవాన్ని తన ప్రవచనామృతం ద్వారా మనందరికీ అందించవలసిందిగా మీ అందరి తరపున గురువుగారిని కోరుతున్నాం. గురువుగారు, ఈనాటి శుభవేళ చక్కటి ప్రవచనామృతాన్ని మా అందరికీ అందించవలసిందిగా కోరుతున్నాం. శ్రీ గురుభ్యో నమః. సభాయే నమః. శివ అంటే మంగళం, శివ అంటే శోభనం, శివ అంటే శుభం, శివ అంటే కళ్యాణం. శివుడు అక్కర్లేదని ఎవరు అనుకోరు. ఎందుకనంటే ప్రతి వ్యక్తి తన జీవితంలో శుభ పరంపరలు కలగాలని, కళ్యాణ పరంపరలు కావాలని, మంగళప్రదంగా జీవితం నడవాలని కోరుకుంటాడు. అందుకే ప్రతి వ్యక్తి శివానుగ్రహాన్ని కోరుకుంటాడు. జన్మానికి ఒక శివరాత్రి అని నానుడి. మనుష్య జన్మ లభించడమే చాలా చాలా కష్టం. 84 లక్షల జీవరాశులలో అత్యంత క్లిష్టమైనటువంటి జన్మని పొందడం అంటే ఒక్క నరజన్మని పొందడమే. ఎన్నో జన్మలు దాటిపోయిన తరువాత వాటిలో చేసిన పుణ్య పరంపరల వలన నరజన్మ కలుగుతోంది. ఆ నరుడి జన్మలో భగవంతుడు నరుడికి బుద్ధినిచ్చాడు, వాక్కునిచ్చాడు. ఈ మహాశివరాత్రి వైభవాన్ని తెలుసుకోవడాన్నే శ్రద్ధ అంటారు. ఆ శ్రద్ధతో మహాశివరాత్రి గురించి తెలుసుకొని భక్తితో చేసినది ఏదైనా పరిపూర్ణమవుతుంది. ఈ మహాశివరాత్రి నాడు లింగస్వరూపంగా పరమశివుడు ఆవిర్భవించాడు అన్నది పురాణోక్తి. లింగము అన్న మాటకు అర్థం ఏమిటంటే ఈ సమస్త చరాచరమైనటువంటి సృష్టి దేనిలోంచి వస్తోందో, దేని యందు నిలబడుతోందో, దేని యందు మళ్ళీ లయమైపోతోందో అటువంటి ఈ మాంసచక్షువు చేత చూడడానికి వీలు కాని శక్తి ఘనమైతే దానిని లింగము అని పిలుస్తారు. అందుకే మనకి ఉపాసనలో కరచరణాదులు కలిగిన మూర్తులు కొన్ని ఉంటాయి. కరచరణాదులు లేని మూర్తి శివలింగం. కాళ్ళు చేతులతో ఉండే మూర్తులు మనం అనేకం చూస్తూ ఉంటాం. లింగస్వరూపంగా కాకుండా పరమశివుడే కరచరణాదులతో ఉంటాడు. విష్ణుస్వరూపం, అమ్మవారు, వీళ్ళందరూ కరచరణాదులతో ఉంటారు. శివలింగానికి నిజానికి కాళ్ళు చేతులు కనపడవు. కానీ ఆ శివలింగం యొక్క వైభవాన్ని చెప్పినప్పుడు, అభిషేకం చేసేటప్పుడు ధ్యాన శ్లోకం చెప్తారు. ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్ జ్యోతిస్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అస్తోకాప్లుతమేకమేశమనిశం రుద్రానువాకాన్ జపం ధ్యాయే తీప్సిత సిద్ధయే ధ్రువపదం విప్రోభిషించేచ్చివం బ్రహ్మాండవ్యాప్తదేహ భసిత హిమరుచాభాసమానాభుజంగై అంటారు. బ్రహ్మాండవ్యాప్తదేహ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే ఆ పాతాళ నభస్థలాంత భువన బ్రహ్మాండమా విస్ఫురత్. పాతాళం కన్నా కింద నుండి అంతరిక్షం కన్నా పై వరకు సమస్తము నిండిపోయినటువంటి వాడెవరో ఆయన శివుడు. అందుకే శివుడికి స్థాణుహు అని ఒక పేరు. ఎవరైనా కదలకుండా అడ్డంగా నించున్నాడు అనుకోండి, ఏమిరా అబ్బాయి అలా స్థాణువులో నిలబడ్డామంటారు. స్థాణువు అంటే కదలని వాడు అని అర్థం. కానీ శివుడికి స్థాణుహు అన్న పేరు ఎందుకు వచ్చిందంటే ఆయన కదలడు కాబట్టి కాదు, ఆయన కదలడానికి ఇంకా చోటు లేదు కాబట్టి. అంతటా ఆయనే పరివ్యాప్తమైపోయాడు. అందుకని బ్రహ్మాండవ్యాప్త దేహ. అటువంటి శివుణ్ణి నిజానికి ఈ మాంసచక్షువుతో చూడడం, పూజ చేయడం సాధ్యం కాదు. అందుకని అటువంటి శివుడు లింగస్వరూపాన్ని ధరించాడు. పీఠం అంబమయం సర్వం శివలింగైశ్చ చిన్మయం సాకారంచ నిరాకారం నిర్గుణంచ గుణాత్మకం తత్వం తత్పరమం బ్రహ్మ ఇది వేదాంత డిండిమః అంటారు శంకర భగవత్పాదులు వేదాంత డిండిమంలో. ఆ పీఠం ఏదైతే ఉందో అది పరదేవతా స్వరూపం, ఆ పైన ఉన్న చిన్మయం శివస్వరూపం. అందుకని అది పార్వతీ పరమేశ్వరుల యొక్క కలయిక స్వరూపం. అటువంటి లింగస్వరూపంగా పరమశివుడు ఆవిర్భవించిన రోజు ఏది ఉన్నదో దానిని మహాశివరాత్రి అని పిలుస్తారు. ఈ మహాశివరాత్రి పర్వదినానికి ఒక విశిష్టత ఉంది. అర్ధరాత్రి వేళ శివలింగం ఆవిర్భవించింది. మీరు జాగ్రత్తగా గమనిస్తే మన ఉపాసన అంతా కూడా రాత్రిపరంగా మాట్లాడతాం. శారదా నవరాత్రులు, వసంత నవరాత్రులు, గణపతి నవరాత్రులు, మహాశివరాత్రి ఇట్లా. నిజానికి రాత్రి మనం ఏం చెయ్యం, కానీ రాత్రి శబ్దంతో ఉపాసనని పిలుస్తాం. కారణం ఏమిటంటే రాత్రి అంటే చీకటి.
చీకటి అజ్ఞానమునకు గుర్తు. అజ్ఞానంతో ఉన్నవాడికి ఏది తెలుసుకోవలసిన సత్యమో ఏది అసత్యమో తెలుసుకుని ఉండలేడు. అజ్ఞానం సత్యమును సత్యముగా అసత్యమును అసత్యముగా తెలియనివ్వదు. తాడును చూసి పాము అనుకుంటాడు, పావుని చూసి తాడు అనుకుంటాడు. లేనిది ఉన్నదనుకుంటాడు, ఉన్నది లేదనుకుంటాడు. అసత్యమైన శరీరాన్ని సత్యం అనుకుంటాడు. ఏది శాశ్వతమో ఏది సత్యమో ఏది నిత్యమో ఏది నిరంజనమో ఏది నాశనము కాదో అటువంటి ఆత్మ లేదు అన్న భ్రాంతి మాయ యందు జీవిస్తూ ఉంటాడు. అటువంటి మాయని తొలగించడానికి, చీకటిని పోగొట్టడానికి, అజ్ఞానాన్ని పోగొట్టడానికి నేను ఆవిర్భవించానని చెప్పడం కోసం భగవంతుడు సంవత్సరంలో 6 నెలలకు ఒక పర్యాయం అర్ధరాత్రి ఆవిర్భవిస్తాడు. ఒకసారి కరచరణాదులతో వచ్చాడు. మీరు జాగ్రత్తగా పరిశీలిస్తే శ్రావణమాసం బహుళపక్షం అష్టమి నాటి అర్ధరాత్రి వేళ కృష్ణ పరమాత్మగా వచ్చాడు. కృష్ణం వందే జగద్గురుం ప్రస్థానత్రయంలో ఒకటైన భగవద్గీతనిచ్చి జనుల యొక్క అజ్ఞానమన్న చీకటిని తీసేశాడు. అక్కడి నుంచి మళ్ళీ మీరు 6 నెలలు లెక్క పెట్టారనుకోండి. శ్రావణ మాసం తర్వాత భాద్రపదం, ఆశ్వయుజం, కార్తీకం, మార్గశీర్షం, పుష్యం, మాఘం. మళ్ళీ మాఘమాసం వచ్చేటప్పటికి కృష్ణపక్షంలో చతుర్దశి తిథి నాటి అర్ధరాత్రి వేళ శివలింగం ఆవిర్భవించింది. ఈ అర్ధరాత్రి వేళ ఇద్దరూ ఆవిర్భవించడం వెనక ఉన్న అర్థం ఏమిటంటే, లేక 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 ఎప్పటికో మనుష్య జన్మని పొందావు. ఈ మనుష్య జన్మలోనే నువ్వు శ్రద్ధతో అనుష్ఠానం చేసి మోక్షాన్ని పొందడానికి అవకాశం ఉంది. మిగిలినది దేవతలు కూడా మోక్షాన్ని పొందలేరు, వాళ్ళకి కూడా మోక్షార్హత లేదు. అనుష్ఠానాన్ని చేసి తద్వారా భగవంతుని యొక్క ప్రీతిని పొంది, భగవంతుని యొక్క ప్రీతి కారణంగా ఆయన ఇచ్చిన జ్ఞానం వలన ఇక పుట్టవలసిన అవసరాన్ని పోగొట్టుకొని పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్య స్థితి అనబడే మోక్షాన్ని పొందగలిగినటువంటి ఏకైక ప్రాణి మనుష్యుడొక్కడే. అటువంటి మనుష్యుడికి నేను అనుగ్రహం చేసి జ్ఞానమిచ్చి తరింపచేస్తానని చెప్పడానికి అర్ధరాత్రి వేళ వచ్చినది శివలింగం. అందుకే జ్యోతిర్లింగము అని పిలుస్తారు. మీరు ద్వాదశ జ్యోతిర్లింగ స్తోత్రంలో ఎక్కడెక్కడ ఈశ్వరుడు జ్యోతిర్లింగములుగా వెలిశాడో చూస్తే, అక్కడికి వెళ్ళి చూస్తే మీకు జ్యోతి ఏం కనపడదు, లింగమే కనపడుతుంది. కానీ మరి ఇది జ్యోతిర్లింగం ఎందుకయింది అంటే, యథార్థమునకు ఆ శివలింగాన్ని స్మరించిన, ఒక్కసారి ఆ స్తోత్రం చదువుకున్న, ఆ పేరు పలికిన, ఆ రూపం ఎట్లా ఉంటుందో అట్లా దర్శనం చేసిన, ఆ కారణం చేత ఆయన చీకటిని పోగొడతాడు. దీపం ఎక్కడుంటుందో అక్కడ చీకటి ఉండదు. జ్యోతిర్లింగాన్ని స్మరించినా, దర్శించినా, ఆరాధించినా, ఉపాసన చేసినా వారికి అజ్ఞానమన్న చీకటి ఉండదు. అందుకని జ్యోతిర్లింగమని పిలుస్తారు. మనకి జ్యోతిర్లింగములుగా స్వయంభూగా పరమాత్మ భారతదేశంలో ఎక్కడెక్కడ ఆవిర్భవించాడో వాటిని మహాశివరాత్రి పర్వదినం నాడు అర్ధరాత్రి వేళ ఏకకాలంలో దర్శనం చేయడానికి వీలుగా భక్తి టీవీ వారు భక్తకోటికందరికీ అనుగ్రహించిన గొప్ప కానుక ఈ ద్వాదశ జ్యోతిర్లింగ మంటపాన్ని ఇక్కడ ఏర్పాటు చేసి మధ్యలో స్ఫటికలింగాన్ని ఉంచారు. జ్యోతి స్ఫాటికలింగమౌళి విలసత్పూర్ణేందు అంతామృతై అంటారు. పైన చంద్రుడి నుంచి అమృతధారలు పడుతుంటే దానిలో శివలింగం తడిసిపోతూ ఉంటుంది. స్ఫటికలింగం యొక్క గొప్పతనం ఏమిటి అంటే, స్ఫటికలింగానికి తనంత తానుగా నిజానికి ఏ విధమైన రంగు లేదు. మీరు ఆ స్ఫటికలింగం ముందుకు తీసుకెళ్ళి గులాబీ పువ్వు ఉంచారనుకోండి, అది ఎర్రగా కనపడుతుంది. దాని వెనక దీపం పెట్టారనుకోండి, శివలింగంలో దీపం కనపడుతుంది. మీరు దాని మీద మారేడుదలం వేశారనుకోండి, ఆకుపచ్చగా కనపడుతుంది. తనకి ఏ రంగు లేదు, కానీ మీరు దాని ముందు ఏ రంగు చూపిస్తే ఆ రంగులో కనపడుతుంది. యథార్థమునకు ఆయన నామరూపాత్మకమైన జగత్తు కాడు, కానీ నామరూపాత్మకమైన జగత్తంతా కూడా ఆయన యందే ప్రకాశిస్తోంది. బంగారం లేకుండా గొలుసులు, కంకణాలు, కేయూరాలు, కర్ణాభరణాలు, వడ్డాణాలు చేయించుకోలేము. కానీ ఈ ఆభరణాల రూపంగా లేకపోయినా కరిగించేస్తే బంగారం మాత్రం ఉంటుంది. బంగారం ఉంటే తప్ప ఆభరణాలు రావు, ఆభరణాలుగా లేకపోయినా బంగారం ఉంటుంది. నిజానికి నామరూపాత్మకమైన జగత్తుగా కనపడుతున్నది ఎవరో కాదు, సాక్షాత్తు ఒక్క శివ చైతన్యమే అని చెప్పడానికి స్ఫటికలింగారాధన చేస్తారు. అందుకే శంకర భగవత్పాదులు భారతదేశానికి 4 వైపులా 4 పీఠముల నుంచి
పీఠాధిపతులకు స్ఫటికలింగాన్ని ఆరాధన చెయ్యాలి అన్న నియమాన్ని విధించారు. స్ఫటికలింగాన్ని ఆరాధించడం అంత గొప్ప. అటువంటి స్ఫటికలింగానికి అభిషేకాన్ని మహాశివరాత్రి వేళ దర్శనం చేసే అద్భుతమైన అవకాశాన్ని భక్తి టీవీ కల్పించింది. అంటే ఈ విశ్వమంతా కూడా అభిషేకము చేయబడితే విశ్వరూపంలో ఉన్న విశ్వనాథుడు సంతోషిస్తాడు. మనకి చూడండి, ఒక ఆశీర్వచనం ఉంటుంది, మీ ఇల్లు చల్లగా ఉండాలి, మీ పిల్లలు చల్లగా ఉండాలి, మీ కడుపు చల్లగా ఉండాలి, మీ ఊరు చల్లగా ఉండాలి. ఇంతమంది చల్లగా ఉండాలంటే శివలింగాన్ని అభిషేకం చేస్తే ఆ అభిషేకము చేత లింగము చల్లబడితే శివుడు చల్లబడ్డాడు. శివుడు ఎక్కడున్నాడు? విశ్వరూపంలోనే విశ్వనాథుడు ఉన్నాడు. ఇప్పుడు విశ్వమంతా చల్లబడింది. వాళ్ళు వీళ్ళు అని కాదు, అందరూ చల్లగా ఉండాలి. 27 నక్షత్రాలకి 4 పాదాలు చొప్పున 108 పాదాలు. 108 నక్షత్ర పాదములలో జన్మించిన సమస్త చరాచర జగత్తు వీరు వారు మావారు మావారు కారు అన్న భేదం లేకుండా ఈ వసుధ అంతా ఒకటే కుటుంబం. శం ద్విపదే, శం చతుష్పదే, 2 కాళ్ళున్న ప్రాణులు, 4 కాళ్ళున్న ప్రాణులు అన్నీ సంతోషంగా సుఖంగా కడుపు నిండా అన్నం తిని నీళ్లు తాగి శాంతిగా ఉండాలి. అట్లా ఈ లోకం చల్లగా ఉండాలి అంటే శివలింగం చల్లబడాలి. ఒక చెట్టు పువ్వులతో కాయలతో ఉండాలంటే మొదట్లో నీళ్లు పోస్తాం. అట్లా ఈ విశ్వమంతా చల్లగా ఉండాలి, అన్ని ప్రాణులు సంతోషంగా ఉండాలంటే శివలింగానికి అభిషేకం చేస్తాం. అందుకే శివలింగానికి అంత గొప్ప అభిషేకం చేయించారు. ఆ భగవంతుడికి ఒక్క మారేడు దళం వేస్తే చాలు. శివుడు దేని చేత ప్రీతి చెందుతాడు అంటే భక్తి చేత. ఈ పత్రి కానీ, దీపాలు కానీ, పువ్వులు కానీ, నైవేద్యం కానీ ఇవన్నీ ఆయన సృష్టిలో వచ్చినవి. ఆయన సృష్టిలో వచ్చినవి ఆయనకి ఇస్తున్నాను తప్ప మనం కొత్తగా సృష్టించి ఇవ్వడానికి ఏం లేదు. నిజానికి చర్మము, రక్తము, మాంసము, కొవ్వు, అస్థి, శుక్ల, మేధ అన్న 7 పదార్థాలతో చేయబడ్డ ఈ శరీరమే ఆయన నిర్మాణం చేశాడు. ఇక కొత్తగా ఆయనకి మనమేమి ఇస్తాం? మనమేమి ఇవ్వలేం. కానీ ఆయన దేనికి సంతోషిస్తాడంటే ఆ ఇచ్చేది భక్తితో ఇస్తే చాలు. ఆయన ఎంతో సంతోషాన్ని పొందుతాడు. అందుకే ఒక మాట చెప్తారు, శివుని శిరమున కాసిన్ని నీళ్లు చల్లి పత్తిరిసుమంత నెవ్వాడు పారవయిచు, కామధేనువు వానింటి గాడి పసర అల్ల కల్పవృక్షంబు వానింటి మల్లె చెట్టు అంటారు. అంటే తెలిసో తెలియకో ధారగా అభిషేకం పోయడం మానేసి నీళ్లు చల్లిన పత్రి ఇలా పూజ చేయకుండా విసిరేసిన, నిర్లక్ష్య భావనతో చేసిన, కొడుకు తెలియక కాలుతో తన్నిన, నాన్నగారండి నాన్నగారండి అని ఎవరితోనో మాట్లాడుతున్నప్పుడు గట్టిగా కొట్టి పిలిచిన, తను తింటున్న ఎంగిలి రుచిగా ఉందని నాన్నగారండి తినండి 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 అని పెట్టిన, తండ్రి ఎలా కొడుకుని చూసి ప్రేమతో అంగీకరించి అపరాధమును క్షమించి అనుగ్రహిస్తాడో, లోకములకు తండ్రి కాబట్టి శంకరుడు కూడా చేసిన భక్తిని బట్టి అనుగ్రహిస్తాడు. అందుకే యథార్థమునకు శివపూజకి మనం తేలేం, కానీ మనం భక్తితో ఏది చేసినా ఆయన పరమ ప్రీతితో స్వీకరిస్తాడు. చెయ్యడం కన్నా గొప్పదేది అంటే చూడడం. ఎందుకంటే చేసేటప్పుడు మనసు నిలబడిందో లేదో తెలియదు, కానీ ఒకరు చేస్తుండగా చూస్తూ అబ్బా ఈ స్ఫటికలింగం ఇంత గొప్పది, ఈ ద్వాదశ జ్యోతిర్లింగాలు ఇంత గొప్పవి, ఒక్క మారేడు దళాన్ని ముట్టుకోవడం అంత గొప్ప, చూడడం అంత గొప్ప, స్పర్శనం దర్శనం పుణ్యం. అటువంటి త్రిదళం త్రిగుణాకారం త్రినేత్రంచ త్రియాయుషం, 3 ఆయుర్దాయముల యొక్క స్థితిని దాటి వార్ధక్యం వరకు చూడడానికి పూర్ణాయుర్దాయాన్ని ఒక్క మారేడు దళంతో ఇస్తాడు. ఎందుకు ఇస్తాడలా? అంత తేలికగా అనుగ్రహించడం ఎందుకు అంటే భోళాశంకరుడని లౌకికంగా అంటారు. ఆయన నామాలలో ఒక నామం ఉంది అశుతోషుడు అని. అశుతోషుడు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఆయన ఎంత అనుగ్రహం చేయడానికి ఎంత పదార్థం తేవాలన్న మాట లేదు. మీరు మనసు నిండా భక్తితో ఒక్క అక్షత వేసి ఇది సింహాసనం అంటే అవును సింహాసనం అంటాడు. మీరు ఒక్క అక్షత వేసి ఇవన్నీ భూషణములంటే అవును భూషణములు అంటాడు. మీరు భక్తితో చేసినది ఏదైనా ఆయన సంతోషంగా స్వీకరిస్తాడు. అందున మహాశివరాత్రి మహాపర్వదినం కాబట్టి ఆ రోజున తెలిసి కానీ తెలియక కానీ, సంకల్పంతో కానీ సంకల్పరహితంగా కానీ, నిజానికి
ఏదో చేద్దామన్న తాపత్రయంతో కాకుండా యాదృచ్ఛికంగా చేసినా సరే అది పరిపూర్ణమైన మనసుతో చేశారని అనుగ్రహించేటటువంటి గొప్ప వేళ మహాశివరాత్రి. అందున అర్ధరాత్రి వేళ శివలింగ ఆవిర్భావ సమయం. అందుకే స్కందపురాణం పరిశీలిస్తే ఒక కథ కనపడుతుంది. ఒక బోయవాడు వేటాడి వేటాడి వర్షం వచ్చేసిందని ఏ జంతువు దొరక్క ఆకలితో మారేడు చెట్టు ఎక్కి చీకట్లో కూర్చుని కింద శివలింగం ఉందని తెలియక కదులుతుంటే ఆయన ఒంటి రాపిడికి మారేడు దళములు ఆ శివలింగం మీద పడినంత మాత్రం చేత అది మహాశివరాత్రి పర్వదినం కాబట్టి ఆయనకి మోక్షం ఇచ్చేయడానికి శంకరుడు సిద్ధపడ్డాడు. ఒక్కొక్క కాలమునకు శక్తి ఉంటుంది. మీరు చూడండి, భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజు ఉందనుకోండి, కారాగారాల్లో సత్ప్రవర్తన కలిగిన వాళ్ళందరినీ వాళ్ళ యొక్క శిక్షాకాలం ముగియకుండా విడుదల చేసేస్తారు. ఎందుకనంటే అది దేశానికి పండగ రోజు. ఆ రోజున ఎట్లా క్షమించి ప్రభుత్వం అనుగ్రహిస్తోందో మహాశివరాత్రి పర్వదినం నాడు మనుష్యుడిగా పుట్టిన ఎవరైనా తెలిసి కానీ తెలియక కానీ యాదృచ్ఛికంగా చేసినా ఫలితం ఇస్తాడు. యాదృచ్ఛికంగా అన్నమాట మీకు బాగా అర్థం అవ్వాలంటే, ఎవరో శివాలయంలో ఆవు దూడ దూరిందని దూడని పట్టుకోవడానికి పరిగెత్తాడు. దూడ గుడి చుట్టూ పరిగెత్తింది, ఈయన పరిగెత్తాడు. దూడ అంతరాలయం వైపు వెళ్ళింది, ఈయన వెళ్ళాడు. ఎలాగో వెళ్ళాను కదా అని దూడను పట్టుకోవడానికి చూసి శివలింగం ఒక్కసారి చూశాడంతే, నమస్కారం కూడా చేయలేదు. దూడ బయటికి పారిపోయింది, ఈయన పారిపోయాడు. మహాశివరాత్రి అర్ధరాత్రి వేళ దూడ కోసం వచ్చావో గడ్డి కోసం వచ్చావో శివాలయంలోకి వచ్చావు, చుట్టూ తిరిగావు, నా ముందు నిలబడ్డావు, నన్ను చూశావు, వెళ్ళావు. కాబట్టి నీకు శివాలయానికి నువ్వు పరమభక్తితో వచ్చిన ఫలితాన్నే ఇస్తున్నానంటాడు. అది మహాశివరాత్రి పర్వము అనడానికి కారణం. ఆ రోజున తెలిసి చేసినా తెలియక చేసినా యాదృచ్ఛికంగా చేసినా ఫలితం. ఇక భక్తితో చేసినది ఎంత గొప్ప విషయం. జాగరణ అని ఒక మాట మహాశివరాత్రికి అన్వయం. భగవద్గీతలో ఒక మాట అంటారు, యానిషా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి. అంటే అన్ని భూతములు చీకటిలో ఉండగా సమస్త ప్రాణులు చీకట్లో ఏం చేస్తాయి? నిద్రపోతాయి. నిద్రపోయినప్పుడు ఏం జరుగుతోందో తెలియదు, లేదా భోగం అనుభవిస్తూ ఉంటారు. అటువంటప్పుడు యానిషా సర్వభూతానాం తస్యా జాగర్తి సంయమి యస్యా జాగర్తి భూతాని యానిషాః పశ్యతో మునీః. అందరూ చీకట్లో అందరూ భోగంలో ఉన్న వేళ నాకు ఇది వద్దు, నాకు భగవంతుడు కావాలని ఎవరు తెలివిగా ఉండి ఇంద్రియములను భగవంతుడి వైపు ప్రవర్తింపచేస్తున్నాడో దాన్ని జాగరణ అంటారు. అందుకని ఇది చెప్పడానికి కొన్ని కోటాను కోట్ల జన్మలలో ఈశ్వర నేను మీ వైపు తిరగలేదు, మిమ్మల్ని ఆరాధించలేదు, మీ యందు భక్తిని పొందలేదు. ఏ ప్రాణిగా ఉంటే ఆ సంసారం అన్న చీకటి కూపంలోనే దిగబడిపోయాను. ఈసారి ఈ జన్మలో మహాశివరాత్రి నాటి రాత్రి వేళ నా ఇంద్రియములను జాగరణ చేయిస్తున్నాను. అంటే చెవులతో కొంతసేపు శివభక్తి గీతాలు వింటాను, నోటితో ఎప్పుడూ తినడంతో అక్కరలేని ప్రసంగాలతో గడిపా. ఏమీ చేత కాకపోయినా సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ సదాశివ సాంబ శివ అంటూ భజన చేస్తాను. చేతులతో ఏ మారేడులాలో పూజకి సిద్ధం చేస్తాను. ఇక నాలుకతో శివతీర్థాన్ని శివ ప్రసాదాన్ని మాత్రమే పుచ్చుకుంటాను. కన్నులతో ద్వాదశ జ్యోతిర్లింగాల యొక్క స్వరూపాల్ని చూస్తాను. పంచేంద్రియములను మనసును మార్చి 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 ఇంద్రియాల్ని ఈశ్వరుడి వైపుకి ప్రవర్తింపచేస్తారు. ప్రతిరోజు నిద్రపోయినట్టు నిద్రపోకుండా ఆ రోజు నిద్ర కన్నా కూడా ఈశ్వరుని యొక్క ఉపాసన గొప్పది. బలవంతంగా నిద్ర ఆపుకోవడం కాదు, భగవంతుని యందు ఉపాసన చెయ్యడంలో నిద్ర మరిచిపోయిన వాడు ఎవడున్నాడో వాడిది జన్మానికొక్క శివరాత్రి. అటువంటి వాడు అన్ని కోట్ల ప్రాణులు నిద్రపోతుండగా జ్ఞాని భగవంతుని యందు అన్వయమైనట్టు నువ్వు కూడా మహాశివరాత్రి నాడు నా యందు ఉపాసన నిలబెట్టావు కాబట్టి ఈ జన్మ చిట్ట చివరి జన్మ చేస్తాను. పుట్టిన తరువాత శరీరం పడిపోక తప్పదు. ఇక ఈసారి పడిపోవడమే, ఇంకొకసారి పడిపోవడానికి నీకు శరీరం ఇవ్వను. అందుకే మన్మధుణ్ణి కాల్చిన ఆయనే, యముణ్ణి తన్నినా ఆయనే. మన్మధుణ్ణి కాల్చాడు అంటే ఇక తల్లిదండ్రుల మీద మన్మథ బాణాలు పడ్డం, శరీరంతో మనం పుట్టడం ఉండదు. పుట్టడం లేదు కాబట్టి కాలుడి పాశాలు మన మీద పడడం ఉండదు.
అలా ఉండకుండా చెయ్యగలిగినవాడు కాబట్టి శంకరుడు మన్మధుణ్ణి కాల్చాడు, యముణ్ణి తన్నాడు అని శివానంద లహరి చేస్తూ శంకరాచార్యుల వారు వక్షస్థాడనమంతకస్య కఠినాపస్మార సంవర్ధనం భూభృత్పర్యటనం నమత్సురశిర కోటీర సంఘర్షణం కర్మేదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్ఛేదోపనిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు. ఉపవాసము అన్న మాటకు అర్థం ఏమిటంటే అశనము అంటే నిరాహారం, అసలు ఏమీ తినకపోవడం. ఏమీ తినకపోవడం అన్న మాట కాదు అక్కడ అన్వయం. ఉపవాసము చూడండి, ఉపనయనము అంటారు. ఉపనయనము అంటే గురువుగారి దగ్గరకు తీసుకుని వెళ్ళుట, విద్యాభ్యాసానికి గురువుగారి దగ్గరికి తీసుకెళ్ళడానికి చేసే క్రతువుకి ఉపనయనం అని పేరు. ఉపవాచకము ప్రధాన వాచకానికి అనుషంగికంగా ఉండి ఇది చదువుకుంటే కథల రూపంలో ఉంటుంది కాబట్టి ప్రధాన గ్రంథం చదువుకోవడానికి తేలికవుతుంది. ఉపవాసము, వాసము అంటే ఉండడం, ఉప దగ్గరగా ఉండుట. దగ్గరగా ఉండడం అంటే ఇంద్రియాలతో దగ్గరగా ఉండాలి, కన్నులతో ప్రీతితో చూడాలి, చెవులతో ప్రీతితో ఆయన గురించి వినాలి, మాట ప్రీతితో ఆయన గురించి భజన చెయ్యాలి. ఇది చెయ్యాలంటే శరీరం సహకరించాలి. కడుపు నిండా తినేశాను అనుకోండి, కడుపుకి కంటికి సంబంధం, కడుపు నిండిపోతే కనురెప్ప పడిపోతుంది. అందుకని శరీర ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని ఏ సాత్విక పదార్థాన్ని ఎంత మాత్రం తింటే కనురెప్ప పడిపోకుండా మనిషి ఊంచుకుని ఉపాసన చెయ్యగలుగుతాడో అంత పదార్థాన్ని తీసుకుని భగవంతుని యందు ఇంద్రియములను ఉపకరణములుగా మనసు నిలబెట్టడానికి చేసే ప్రయత్నాన్ని ఉపవాసం అంటారు. ఇంత గొప్పగా ఈ పూజని, అభిషేకాన్ని, ద్వాదశ జ్యోతిర్లింగ మంటపాన్ని, స్ఫటికలింగాన్ని ఏర్పాటు చేసి మహాశివరాత్రి పర్వదినన్నాడు అశేషమైనటువంటి ఆ భక్తి టీవీ ప్రేక్షకులు, శ్రోతలు తరించడం కోసం ఇంత మంచి కార్యక్రమాన్ని రూపకల్పన చేశారు. దీని ద్వారా అందరూ భగవంతుని యొక్క అనుగ్రహమునకు పాత్రులై శాంతితో జీవనం చేస్తూ సమాజము, దేశము, ప్రపంచము వృద్ధిలోకి రావాలని, పరమశివుని యొక్క నిర్హేతుక కృపాకటాక్ష వీక్షణములు మన అందరి యందు ప్రసరించాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆ స్వామి పాదారవిందములకు శిరసు తాటించి నమస్కరిస్తూ అసంఖ్యాకమైన భక్తి టీవీ ప్రేక్షకులకు, శ్రోతలకు మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా శుభాకాంక్షలు తెలియచేస్తూ స్వస్తి. చాలా సంతోషం గురువుగారు. నిజంగా ఇందాక మీరు ప్రస్తావించినట్టు జన్మానికో శివరాత్రిని ఎన్నో శివరాత్రులు ఆ పరమేశ్వరుడికి అభిషేకం నిర్వహించుకున్నాం. కానీ ఈ శివరాత్రి మాకు, మా ప్రేక్షకులందరికీ కూడా ఎంతో ప్రత్యేకమైంది. ఎందుకంటే మీ సమక్షంలో, మీ పర్యవేక్షణలో ఈరోజు అభిషేకాన్ని నిర్వహించుకున్నాం, అర్చనను నిర్వహించుకున్నాం. మా ప్రేక్షకులందరి తరపున మీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం గురుగారు. సంతోషం. మహాశివరాత్రిని పురస్కరించుకుని ఆ పరమేశ్వరుడికి అభిషేకం, అర్చన నిర్వహించుకున్నాం. ఈ సందర్భంలో స్ఫటిక లింగేశ్వరుడికి, అలాగే ఈ ప్రాంగణంలో కొలువై ఉన్నటువంటి ద్వాదశ జ్యోతిర్లింగాలకు మహానీరాజనం సమర్పించవలసిందిగా గురువుగారు బ్రహ్మశ్రీ చాగంటి కోటేశ్వరరావు గారిని కోరుతున్నాం. మహానీరాజనం. ఓం ఓంకారమంత్ర సంయుక్తం నిత్యధ్యాయంతి యోగినః కామదం మోక్షదం తస్మై ఓంకారాయ నమో నమః. శ్రీ సోమనాథస్వామినే నమః. నమస్కారం సమర్పయామి. సోమనాథస్వామినర్పణ దివ్యచరణారవిందార్పణమస్తు. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. శ్రీ సోమనాథేశ్వర భగవానికి జై. సోమనాథేశ్వరాయ నమః. ఓం నమః శివాయ. ఓం సద్యోజాతం ప్రపద్యామి సద్యోజాతాయ వై నమో నమః. భవే భవేనాతి భవే భవస్వమా భవోద్భవాయ నమః. ఓం వామదేవాయ నమో జ్యేష్ఠాయ నమః శ్రేష్ఠాయ నమో రుద్రాయ నమః కాలాయ నమః కలవికరణాయ నమో బలవికరణాయ నమో బలాయ నమో బలప్రమథనాయ నమః సర్వభూతదమనాయ నమో మనోన్మనాయ నమః. ఓం ఓంకారేశ్వర స్వామినే నమః. మానో హిగుంసేజ్జాతవేదో గామశ్వం వరుషం జగద్ అభిభ్రదగ్నాగైః శ్రియా మా పరిపాతయ. ఓంకారేశ్వర భగవానికి జై. ఓం ఓంకారేశ్వరాయ నమః. ఓం నమస్తే దేవదేవేశ నమస్తే పరమేశ్వర.
నమస్తే వృషభారూఢనకారాయ నమో నమః. ఓం శ్రీవైద్యనాథాయ నమః శివాయ. శ్రీవైద్యనాథాయ నమః శివాయ. సమ్రాజం చ విరాజం చాభిశ్రీర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యా ముఖే తయా మాసగం సృజామసే. ఓం శ్రీవైద్యనాథేశ్వరాయ నమః. ఆనందదివ్యకర్పూరనీరాజనం సమర్పయామి. శ్రీవైద్యనాథేశ్వర భగవానికి జై. శ్రీవైద్యనాథాయ నమః శివాయ. శ్రీవైద్యనాథాయ నమః శివాయ. ఓం మహాదేవం మహాత్మానం మహాపాతకనాశనం మహాపాపహరం వందే మకారాయ నమో నమః. శ్రీభీమశంకరస్వామినే నమః. భీమేశ్వరాయ నమః. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమానాయుస్తేజో దధాతి. శ్రీభీమేశ్వరాయ నమః. భీమశంకరస్వామినే నమః. సంతతం శ్రీరస్తు సమస్త సన్మంగళాని భవంతు. నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు. భీమేశ్వర భగవానికి జై. భీమలింగేశ్వర భగవానికి జై. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహకారకం శివమేకం పరం వందే శికారాయ నమో నమః. శ్రీ సేతుబంధురామలింగేశ్వర స్వామినే నమః. రామేశ్వరాయ నమః. ఓం మానోహిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిభ్రదగ్నాగహి శ్రియామా పరిపాతయ. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయినే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. రామేశ్వరాయ మంగళం. శ్రీ సేతుబంధురామలింగేశ్వర స్వామినే నమః. శ్రీ భ్రమరాంబా సమేత శ్రీశైలమల్లికార్జున స్వామినే నమః. శ్రీశైలమల్లికార్జున స్వామినే నమః. శ్రీశైలనాథాయ నమః శివాయ. శ్రీశైలనాథాయ నమః శివాయ. ఉమాకాంతాయ కాంతాయ కామిదార్థప్రదాయనే శ్రీగిరీశాయ దేవాయ మల్లినాథాయ మంగళం. శ్రీశైలమల్లికార్జున స్వామినే నమః. శ్రీశైలమల్లికార్జున భగవానికి జై. ఎత్ర కుత్ర స్థితం దేవం సర్వవ్యాపినమీశ్వరం యల్లింగం పూజయేన్నిత్యం యకారాయ నమో నమః. శ్రీమహాకాళేశ్వర స్వామినే నమః. ఓం శ్రీమహాకాళేశ్వర స్వామినే నమః. మానోహిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాతయ. నిత్యశ్రీరస్సు నిత్యసన్మంగళాని భవంతు. సంతతం శ్రీరస్సు సమస్త సన్మంగళాని భవంతు. శ్రీమహాకాళేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం నాగాధిరాజవలయం నాగహారేణ భూషితం నాగకుండల సంయుక్తం ఏకబిల్వం శివార్పణం. శ్రీనాగేశ్వర స్వామినే నమః. ఓం హిరణ్యపాత్రం మధోః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణముపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. నాగేశ్వర భగవానికి జై. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. కాశీక్షేత్ర నివాసం చ కాళభైరవదర్శనం ప్రయాగే మాధవం దృష్ట్వా ఏకబిల్వం శివార్పణం. శ్రీ విశాలాక్షి అన్నపూర్ణా సమేత శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. శ్రీ కాశీ విశ్వనాథాయ నమః. ఓం కాశీపురనివాసాయ కామిదార్థప్రదాయనే విశాలాక్షి సమేతాయ విశ్వనాథాయ మంగళం. అన్నపూర్ణా సమేతాయ విశ్వనాథాయ మంగళం. కాశీ విశ్వనాథ భగవానికి జై. కాళభైరవ భగవానికి జై. గంగామాయికి జై. విశాలాక్షి అన్నపూర్ణా మాతాకి జై. త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యోర్ముక్షీయమామృతాత్. శ్రీ త్రయంబకేశ్వర స్వామినే నమః. ఓం మానోహిగుంసేజ్జాతవేదో గామశ్వం పురుషం జగత్ అభిప్రదగ్నాగహి శ్రియామా పరిపాతయ.
ఓం నిత్యశ్రీరస్తు నిత్యసన్మంగళాని భవంతు సంతతంశ్రీరస్తు సమస్తసన్మంగళాని భవంతు. శ్రీత్రయంబకేశ్వరాయ నమః. ఆనందకర్పూరనీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధ ఆచమనీయం సమర్పయామి. త్రయంబకేశ్వర భగవానికి జై. హర హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ. ఓం దర్శనం బిల్వవృక్షశ్చ స్పర్శనం పాపనాశనం అఘోరపాప సంహారం ఏకబిల్వం శివార్పణో. శ్రీకేదారేశ్వరాయ నమః. శ్రీకేదారేశ్వరాయ నమః. ఓం సమ్రాజంచ విరాజంచ అభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసగం సృజామసి. శ్రీకేదారేశ్వరాయ నమః. కేదారేశ్వర భగవానికి జై. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. సాంబ సదాశివాయ నమః. సాంబ సదాశివాయ నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం హిరణ్యపాత్రం మధః పూర్ణం దధాతి మధవ్యోసానేతి ఏకదా బ్రహ్మణోపహరతి ఏకదైవ యజమాన ఆయుస్తేజో దధాతి. కృష్ణేశ్వర భగవానికి జై. ద్వాదశ జ్యోతిర్లింగేశ్వర భగవానికి జై. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. ఓం తత్పురుషాయ విద్మహే చక్రతుండాయ ధీమహే తన్నో నందిః ప్రచోదయాత్. ఓం సమ్రాజంచ విరాజంచాభిశ్రేర్యాచనో గృహే లక్ష్మీరాష్ట్రస్య యాముఖే తయా మాసగం సృజామసి. శ్రీనందీశ్వరాయ నమః. శనగల బసవన్న స్వామినే నమః. ఆనంద దివ్యకర్పూర నీరాజనం సమర్పయామి. నందీశ్వర భగవానికి జై. పరమేశ్వరార్పణమస్తు. ఓం నమః శివాయ. నమో హిరణ్యబాహవే హిరణ్యవర్ణాయ హిరణ్యరూపాయ హిరణ్యపతయేంబికాపతయ ఉమాపతయే పశుపతయే నమో నమః. ఓం అఘోరేభ్యో దఘోరేభ్యో ఘోరఘోరతరేభ్యః సర్వేభ్యః సర్వశర్వేభ్యో నమస్తే అస్తు రుద్రరూపేభ్యః. ఓం మానో హిగుంసే జాతవేదో కామశ్వం పురుషం జగతో అభిప్రదగ్న ఆగహి శ్రియామా పరిపాతయ. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యే త్రయంబికే దేవి నారాయణి నమోస్తుతే. శ్రీమన్నారాయణి నమోస్తుతే. ఆనందకర్పూర దివ్య నీరాజనం దర్శయామి. నీరాజనానంతరం శుద్ధాచమనీయం సమర్పయామి. హర నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర. బోలా శంకర భగవానికి జై.